డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు యాక్టర్ అయ్యారు అంటూ చాలామంది యాక్టర్స్ గురించి వింటూనే ఉంటాం. ఈ కోవలోకి చెందినవాడే నిఖిల్ మలియక్కల్. అదేనండి బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టిన నిఖిల్. అదంతా అప్పుడండి, ఇప్పుడు మొత్తం మారిపోయానండి అంటూ ఓ మూవీలో హీరో వెంకటేష్ చాలా ఎమోషనల్ డైలాగ్ చెబుతారు. సేమ్ అలాంటి డైలాగే నిఖిల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒకప్పుడు నిఖిల్ వేరమ్మా, ఆ ఫైరు, ఆ కోపం, ఆ జీలు వేరు. ఇప్పుడు మేము చూసే నిఖిల్ నిఖిల్ కాదు అని వారంటున్న దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఎందుకంటే మొదటి 2 రోజులు నిఖిల్ ఆట చూస్తే టైటిల్ కొట్టేస్తాడు అని అంతా భయపడిపోయారు. కానీ సడన్ గా నిఖిల్ గేమ్లోనూ బాడీ లాంగ్వేజ్లోనూ ఫుల్ చేంజ్ వచ్చేసింది. ఎప్పుడైతే సోనియా భజన మొదలుపెట్టాడో ఇక ఆ రోజు నుంచే నిఖిల్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అసలు సోనియాకు నిఖిల్ దగ్గరవ్వటానికి గల కారణాలేంటి? కావ్యతో బ్రేకప్ నిజమేనా? తాను సింగిల్ అని చెప్పుకోవటానికి రీజన్ ఆమెనా? తెలుసుకుందాం. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన నిఖిల్ మలియక్కల్ 1990 జూన్ 28న కేరళలో పుట్టాడు. నిఖిల్ తండ్రి ఓ జర్నలిస్ట్. అతని పేరు శశి. ఇక తల్లి పేరు సులేఖ. నిఖిల్ పేరెంట్స్ది లవ్ మ్యారేజ్. నిఖిల్ తల్లి కూడా నటే. పలు కన్నడ సినిమాల్లో, సీరియల్స్లో నటించింది. నిఖిల్ది చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నిఖిల్తో పాటు మరో 2 సంతానం కూడా ఉండటంతో శశి, సులేఖ పిల్లల కోసం చాలా కష్టపడేవారు. పిల్లల కోసమని శశి ఫ్యామిలీని మైసూరుకి తీసుకువచ్చేశారు. దీంతో నిఖిల్ చదువంతా మైసూర్లోనే జరిగింది. ఇక అప్పుడప్పుడు తన అమ్మ సులేఖతో కలిసి షూటింగ్స్కు వెళ్లటంతో నిఖిల్కు కూడా యాక్టింగ్పై ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే నిఖిల్ ఫాదర్కి తన కొడుకును డాక్టర్ చేయాలని అనుకున్నాడు. కానీ తామున్న ఆర్థిక పరిస్థితి వల్ల మెడిసిన్ చదివించలేకపోయారు. దీంతో నిఖిల్ బీటెక్ జాయిన్ అయ్యారు. ఇక ఫైనాన్షియల్ గా కుటుంబానికి సాయం చేయాలన్న ఉద్దేశంతో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగంలో చేరాడు. కానీ మనసంతా యాక్టింగ్ వైపు ఉండేది. ఇదే విషయాన్ని తండ్రికి చెబితే యాక్టింగ్ వద్దని సున్నితంగా చెప్పేశారు. దీంతో ఇష్టం లేకపోయినా 2 ఏళ్లపాటు ఉద్యోగమైతే చేశాడు. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ రావటం లేదు. దీంతో తండ్రికి ఇష్టం లేకపోయినా అమ్మ సపోర్టుతో యాక్టింగ్ వైపు వచ్చేశాడు నిఖిల్. ఇక అలా ట్రై చేయగా 2016లో వచ్చిన ఊటీ అనే కన్నడ మూవీతో యాక్టర్గా మారాడు నిఖిల్. ఈ సినిమాలో కనిపించినా పాపం నిఖిల్కు అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో సినిమాలలో కంటే సీరియల్స్లలో త్వరగా ఛాన్సెస్ వస్తాయని బుల్లితెరపై అవకాశాల కోసం ట్రై చేశాడు నిఖిల్. అలా 2018లో వచ్చిన మనేయే మంత్రాలయ అనే కన్నడ సీరియల్లో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. మిగిలిన ఇండస్ట్రీలో కంటే తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో కన్నడ నటులకు ఎక్కువ స్కోపు ఉంటుందని చెప్పటంతో కన్నడలో సీరియల్స్ చేస్తూనే తెలుగులో అవకాశాల కోసం వెతకటం మొదలుపెట్టాడు నిఖిల్. అలా గోరింటాకు సీరియల్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత కలిసుంటే కలదు సుఖం సీరియల్లో కూడా కీలక పాత్రలో నటించాడు నిఖిల్. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న స్రవంతి, స్టార్ మాలో వస్తున్న ఊర్వశివో రాక్షసివో సీరియల్స్ ద్వారా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇక సీరియల్స్తో పాటు ఈటీవీ, స్టార్ మాలో వచ్చిన పలు గేమ్ షోలు, ఫెస్టివల్ ఈవెంట్స్లో నిఖిల్ పార్టిసిపేట్ చేశాడు. రీసెంట్గా స్టార్ మాలో ప్రసారమైన కిర్రాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ షోలో కూడా నిఖిల్ సందడి చేశాడు. ఇక గోరింటాకు సీరియల్లో పరిచయమైన కావ్యతో మంచి బాండింగ్ ఏర్పడింది నిఖిల్కి. దీంతో ఇద్దరూ కలిసి డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు కూడా. ఇద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటే త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతారు అనుకున్నారు అంతా. కావ్య, నిఖిల్ను బుల్లితెర ఫ్యాన్స్ ముద్దుగా కాని అని పిలుస్తారు. దీంతో వారిద్దరూ కలిసి కాని అనే యూట్యూబ్ ఛానల్ని పెట్టి ఇద్దరూ కలిసి వ్లాగ్స్ చేయటం, కొత్త ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయటం, ఫుడ్ రివ్యూలు చేయటం, రీల్స్, డాన్సు, వాట్ నాట్ అన్నట్టు అన్ని వీడియోస్ ని అప్లోడ్ చేసేవారు. నిన్న మొన్నటి వరకు కూడా ఇద్దరూ కలిసి షోలు, ఈవెంట్లలో కనిపించారు కూడా. కానీ కట్ చేస్తే బిగ్ బాస్ 8 తెలుగు ఎంట్రీ ఎపిసోడ్లో నీ స్టేటస్ ఏంటి అని నాగార్జున అడిగితే సింగిల్ అంటూ తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు నిఖిల్. మరి కావ్యతో రిలేషన్షిప్ మాటేంటి అంటూ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. హౌస్లోకి వెళ్లే ముందే నిఖిల్ అండ్ కావ్యకు బ్రేకప్ అయింది. ఎందుకంటే కిర్రాక్ బాయ్స్, కిలాడి లేడీస్ ప్రోగ్రాంలో రీతూ చౌదరి నిఖిల్కు దగ్గరవటంతో కావ్య అంటూ నిఖిల్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయట. దీంతో బాగా గ్యాప్ పెరిగిపోయి బ్రేకప్ వరకు ఆ స్టోరీ వెళ్ళింది. అలా ఇద్దరూ సోషల్ మీడియాలో అన్ఫాలో చేసేసుకుని విడిపోయారు. ఇక కిర్రాక్ బాయ్స్, కిలాడి లేడీస్ షో ద్వారా నిఖిల్కు వచ్చిన క్రేజ్ వల్లే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే అవకాశం వచ్చింది. అలా బ్రేకప్ బాధతోనే హౌస్లోకి అడుగుపెట్టినా ఎక్కడా తన బాధను బయటకైతే చూపించలేదు. ఫస్ట్ వీక్ బాగానే ఆడినా ఆ తర్వాత నుంచి డీలాగా, డల్గా ఏదో కోల్పోయినట్టుగా ఉండటం స్టార్ట్ చేశాడు. ఇదే అవకాశం అన్నట్టు సోనియా నిఖిల్తో ఆడుకోవటం మొదలుపెట్టింది.
నిఖిల్ను కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నట్టు చేస్తోంది. పెద్దోడు అంటూ నిఖిల్తో, చిన్నోడు అంటూ పృథ్వీతో డబుల్ గేమ్ ఆడుతోంది సోనియా. ఎప్పుడైతే నిఖిల్ డౌన్ అయ్యాడో అప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళంతా సలహాలు ఇవ్వటం స్టార్ట్ చేశారు. నిఖిల్ అయితే ఎవరు ఏం చెప్పినా వినేస్తున్నట్టు కనిపించాడు. ఆ మాట సోనియా కూడా అనేసింది. నిజానికి అలా అవటానికి కారణం సోనియా అని ఆమెకు కూడా తెలుసు. నిఖిల్ హౌస్లో తన ఆట ఆడలేక ఇబ్బంది పడుతున్నాడు అని చూస్తేనే తెలిసిపోతుంది. ముఖ్యంగా సోనియా మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నాడు. ఆ విషయంలో తన క్లాన్ సభ్యులు కూడా అంత పాజిటివ్గా లేరు. షాడో చీఫ్గా మొత్తం కథ నడిపిస్తుంది సోనియానే అని, నిఖిల్ కేవలం బొమ్మలా నిలబడి సోనియా ఏం చెబితే అది చేస్తున్నాడని సొంత క్లాన్ మెంబర్సే నిఖిల్పై ఫైర్ అవుతున్నారు. దీంతో విషయం అర్థమయ్యి సోనియాని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. నువ్వు సిగరెట్ మానేస్తే ఏమైనా ఇస్తా అంటూ నిఖిల్కి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది సోనియా. అంతేకాదు, అందుకోసం అన్నం కూడా తినలేదు. ఇక వారిద్దరి మధ్య జరిగిన గొడవని సోనియా అందరి ముందు డిస్కస్ చేయటంతో కొంచెం హర్ట్ అయ్యాడు నిఖిల్. అయినా సరే ఆమె భోజనం చేయలేదు అని వెళ్ళి తిన్నావా అని అడిగాడు. అందుకు సోనియా కాస్త వెటకారంగా రియాక్ట్ అయింది. అందరికంటే లాస్ట్లో తింటాడు. ఏంటో వచ్చి తిన్నావా అని అడిగితే నేను తినేయాలా? అసలు పెద్ద శుద్ధపూసలా మాట్లాడుతున్నాడు. నేనొక 2 రోజులు మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ దేనికిలే అని మాట్లాడుతున్నాను అంటూ సోనియా కామెంట్స్ చేసింది. ఆ తర్వాత అభయ్తో నిఖిల్ తన మనసులో ఉన్న మాటలు చెప్పుకొచ్చాడు. సోనియా తనను కంట్రోల్ చేయాలని చూస్తోంది అనిపిస్తున్నట్టు నిఖిల్ చెప్పాడు. తను ఎలా ఉండాలో సోనియా ఎలా డిసైడ్ చేస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను ఎప్పుడు తినాలి, ఏం అలవాట్లు మానుకోవాలి అనేది తను డిసైడ్ చేయకూడదు కదా అని తన మనసులో ఉన్న మాటను నిఖిల్ బయటపెట్టాడు. హమ్మయ్యా, ఇప్పటికైనా నిఖిల్ భయ్యాకు జ్ఞానోదయమైందిరా అనుకునే లోపు మళ్ళీ శరామామూలైపోయింది. హగ్గులు ఇచ్చి సోనియా పాప బాగానే మేనేజ్ చేయటంతో నిఖిల్ బాబు కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇక ఎప్పుడైతే కొత్త చీఫ్ కంటెండర్గా అవటం కోసం రెడ్ ఎగ్ని సోనియాకి ఇచ్చాడో నిఖిల్పై ఫ్యాన్స్ మండిపడటం మొదలుపెట్టారు. అన్నా, నీకేమంతా సోనియా వల్లే పోయింది, కోరి కోరి దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటున్నావన్నా అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే, సోనియా ఎలిమినేట్ అయితే నిఖిల్ దారిలో పడతాడు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిఖిల్ అండ్ కావ్య ఫ్యాన్స్ అయితే బ్రేకప్ బాధలో అన్న ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదని తెగ ఫీల్ అవుతున్నారు. మరి నిఖిల్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.